అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిల్పా ముదిరాజ్ తెలంగాణ అమ్మాయిని. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఏంటమ్మా ఎప్పుడు చెప్పే సోదేనా, కొత్తగా ఏమైనా చెప్పచ్చు కదా అని మీకు బోర్ కట్టొచ్చు. ఈరోజైతే ఒక చిన్న మినీ బ్లాగ్ అయితే చేస్తున్నాను. షార్ట్ వీడియో చూడడమే కాదబ్బా, లైక్ చేయండి. ఇంకా డైలీ అయితే మనం చేసే రొటీన్ ఏముంటుందో అదే ఒక చిన్న వీడియో రూపంలో అయితే మీకు చూపిస్తున్నాను. ఇక ఫ్రెష్ అప్ అయిన తర్వాత సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంతకు ముందు అయితే చూపించాను కదా, ఒకటి అయిపోయిందన్నమాట. ఇంకా రెండోది సీల్ తీసి వాడుతున్నాను. ఇవి రెండు కూడా సన్ స్క్రీన్స్ నేను కోంబోలో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. సమ్మర్ అయితే స్టార్ట్ అయింది, ఎండలు బీభత్సంగా కొడుతున్నాయి. అందుకే సన్ నుంచి ప్రొటెక్షన్ అనేది మనకు చాలా అవసరం కదా. మనం నల్లగున్నా తెల్లగున్నా కూడా సన్ నుంచి ప్రొటెక్షన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. స్కిన్ పాడవకుండా చూసుకోవాలనేసి నేనైతే స్కిన్ పైన, హెయిర్ పైన కేరింగ్ చూద్దాము అనుకుంటాను. కానీ ఒక్కొక్కసారి 2-3 రోజులు కేరింగ్ చూపించగానే ఇంకా అంత ఇంట్రెస్ట్ అనిపించదు. కానీ ఇప్పుడైతే ఇంకా సీరియస్గా తీసుకున్నాను. సన్ స్క్రీన్ యూజ్ చేయాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఆల్రెడీ ఒక ప్యాకెట్ అయితే అయిపోయింది, ఇంకా రెండోది కూడా యూజ్ చేస్తున్నాను. నా జుట్టు చూడండి, ఇంకా ఆయిల్గా ఉంటుంది. నిన్ననే పెట్టుకున్నాను ఆయిల్. సండే రోజు అయితే ఆయిల్ పెట్టుకుంటా, సాటర్డే హెడ్ వాష్ చేస్తా. ఇంకేంటి చెప్పండి, చంద్రగ్రహణం అంటున్నారు అందరూ, జాగ్రత్త. గ్రహణం అంటారు కానీ గ్రహణం మొన్న నేను చూశాను, అసలు రాలేదు మా సైడ్ అయితే. మీ సైడ్ వచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఓకే, కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంకా నా కోసం అయితే ఎగ్ కర్రీ చేస్తున్నాను. అసలు ఏంటో ఒక్కొక్కసారి మాట్లాడుతుంటే మాటలు తడబడుతున్నాయి. నాలాగా పిసినారోళ్ళు ఎవరైనా ఉన్నారా? 2-3 ఎగ్గులు ఏమైనా ఉంటే నేనైతే ఉడికించడం ఎందుకు అనేసి వాటిని నీట్గా వాష్ చేసేసి అన్నంలోనే వేస్తాను. మళ్ళీ దానికి ఎందుకు గ్యాస్ బొక్క అనేసి అన్నం కడిగేటప్పుడే బియ్యంలోనే వేసి ఉడకబెడతాను అన్నమాట. నా అతి పొదుపుకు ఏమైందంటే ఈరోజు అన్నం మాడిపోయింది, ఎగ్ కూడా లాస్ట్కు మాడిపోయింది. ఏం చేస్తాం, ఇంకా పడేయడం ఇష్టం లేక ఇంకా ఎలాగో అలాగా నా కోసం అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఒక 2 ఎగ్గులు, కొద్దిగా వెల్లుల్లి, ఇంకా ఏముంది ఉల్లిపాయలు లైట్గా వేయించుకొని సింపుల్గా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే నాలాగా ఎగ్గునైతే మాడగొట్టకండి, మీరైనా మంచిగా చేసుకొని తినండి. నాకు ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు అన్నమాట. అది ఎట్లున్నా కూడా తినేస్తా, మరీ బాగుండుకుంటే మాత్రం తినను. ఇంకేంటి చెప్పండి, నా వీడియోస్ అన్నీ చూస్తున్నారా? చూడడమే కాదబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కూతురు అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగా ఏడుస్తుంది పాపము, మళ్ళీ వచ్చేటప్పుడేమో నవ్వుతూ వస్తుంది. ఏంటో ఈ పరిస్థితి. చిన్నప్పుడు నేను కూడా అంతే, ఎప్పుడు సండే వస్తుందా అని ఎదురు చూసేదాన్ని. ఇప్పుడు నా కూతురుని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఒక్కరోజు ఇంటి దగ్గర ఉంచితే మళ్ళీ అదే అలవాటు రోజైపోయి నేను పోను అని ఏడుస్తుంది. వచ్చేటప్పుడేమో హ్యాపీగా నవ్వుతూ వస్తుంది. అత్తగారింటికి పోయేటప్పుడు ఏ ఆడపిల్ల అయినా ఏడ్చుకుంటూ వెళ్తుంది, అవ్వగారింటికి వచ్చేటప్పుడు నవ్వుకుంటూ వస్తుంది కదా. నా కూతురు స్కూల్కి వెళ్తుంటే నాకు అదే గుర్తొస్తుంది. విపరీతంగా ఏడుస్తుందన్నమాట. అత్తగారింటికి పోతుంటే ప్రతి ఆడపిల్ల ఎట్లా ఏడుస్తుందో, నా కూతురు స్కూల్కి వెళ్తుంటే అట్లా ఏడుస్తుంది. ఏం చేద్దాం, వాళ్ళు కోరుకున్నట్టుగా గొప్ప స్థాయికి ఎదగాలంటే చదివించాలి కదా. గొప్ప స్థాయికి ఎదిగినా ఎదగకపోయినా బాగా చదువుకుంటేనే కదా సమాజంలో మంచిగా బతకగలం. విలువలు, బాధ్యతలు అన్నీ తెలియాలంటే స్కూల్కి వెళ్ళాలి. ఏడుస్తుంది కదా పాపం అనేసి మనం అతి గారాబం చేస్తే అయితే అస్సలు బాగుండదు కదా. ఇంకా నా కోసం వంట ప్రిపేర్ చేసుకున్నాను. బట్టలు అయితే వాషింగ్ మిషన్లో పూర్తయిపోయినాయి అన్నమాట. ఇంకా వంట చేసిన తర్వాత నా గ్యాస్ మొత్తం పెంట అయిపోతుంది. ఇక మొత్తం నీట్గా మళ్ళీ దూడ్చేసుకొని ఇల్లంతా ఊడ్చుకుంటేనే నా మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంకా బట్టలను తీసుకుపోయి అయితే మేడ పైన ఎండేసిన. నా బుడ్డిది అయితే నేను ఎక్కడ ఉంటే అక్కడికి ఒక్కతే వచ్చేస్తుంది, నన్ను వదిలేసి నిమిషం కూడా ఉండదు. నేను బట్టలు పట్టుకొని ఎక్కుతుంటే నా వెనక ఇంకా స్లాప్ ఎక్కింది. నేను ఇద్దరం కలిసి అయితే బట్టలు ఎండేసాం. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్